పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో జరిగిన తాజా ఘటన, వ్యక్తిగత కారణాల మూలంగా జరిగిన తాజా ఘటనని ఆసరా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నీచి రాజకీయానికి ఒడిగడుతున్నాడని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను సాల్మాన్ పేతూరు అనే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా దళిత వర్గానికి చెందిన వారే. వారి వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన ఒక దుర్ఘటనని ఆసరా చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను. దానికి రాజకీయ రంగు పులవటం, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే హైదరాబాదులో మత ఘర్షణల్ని ఉక్కుపాదంతో తొక్కేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. వీరేదైతే ప్రాంతాన్ని ఈరోజు చెబుతా ఉన్నారో పల్నాడు, ఈ పిన్నెల్లి గ్రామం తీసుకుంటే 2014-2019 మధ్యలో చక్కగా ఉన్న గ్రామం ఇది. ఇదే గ్రామంలో ఇదే సాల్మాన్ అనే వ్యక్తి, అంటే వారు మరణించారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు, కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక ఊరేగింపు చేస్తూ ఉంటే అక్కడ పేతూరు గారికి, వీరికి, సల్మాన్ గారికి జరిగిన వ్యక్తిగత తగాదాలు చిలికి ఈ విధంగా తయారని చెప్పేసి మనం చేస్తాం. అంతేగాని ఇది రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ సంబంధం కాదు. మీరు ఈ విధంగా రాజకీయ రంగు పొలవటం అనేది మీ దిగజారు రాజకీయాలకి మీకు చెప్పుకుంటానికి ఏమీ లేక ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే ఈ పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మాన్ అనే వైసీపీ కార్యకర్త పక్క గ్రామంలో ఎక్కడో ఉంటూ 10వ తారీఖున ఈ గ్రామం రావటం జరిగింది. ఇద్దరికి జరిగిన వాదనలో ఘర్షణ జరగటం అందరికీ తెలిసిందే. మరి దురదృష్టవశాత్తు సాల్మాన్ గారు మరణించారు. ఆ ఘటనను ఆసరా చేసుకుని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విధ్వంసకర పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మనవి చేస్తాను. సాక్షి టీవీలో చెప్తా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉండేది పిన్నెల్లి గ్రామం వైసీపీ పరిపాలనలో అని చెప్పేసి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వందల కుటుంబాలు గ్రామాన్ని విడిసి పారిపోయినాయి. ఎటువంటి పరిస్థితి ఉండిందంటే ఆఖరికి ఈ గ్రామస్తులు గ్రామంలోకి రావటానికి రిట్ పిటిషన్ వేసుకుని కోర్టు ద్వారా పోలీసులకి డైరెక్షన్ ఇప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా పోలీసులు సహకరించని పరిస్థితి, వారు గ్రామాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కానీ పోలీసులు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రామాలు ఉంటాయి కాబట్టి అప్పుడు వీరందరూ ఈ 100-150 కుటుంబాలు మళ్ళీ ఆ గ్రామంలోకి వెళ్ళటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన చెప్తా ఉన్నారు, ఏమిటో వారు ఒక్కళ్ళే దళితులకి ఏదో చేసినట్టు, దళితులు మా వాళ్ళే అంటున్నారు. దళితులకి జరిగిన అన్యాయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక దళిత యువకుణ్ణి దారుణంగా చంపేసి కారు డిక్కీలో వేసుకుని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఏ పార్టీ నాయకుడికి కూడా ఉండదు. ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మీరు హీరోగా భావించి
ఈరోజు మీరు ఆయన్ని అందలో ఎక్కిస్తున్న పరిస్థితి ఎక్కించిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆయన జైలు నుంచి విడుదలైతే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేజేలు పలికి ఆయన ఊరేగింపుగా గ్రామాలకు ఏదో ఘనమైన కార్యక్రమాలు చేసినట్లు ఏ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ ఆయన చేసిన పాపం ఏమిటంటే కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి, కరోనా హాస్పిటల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి నర్సులకి మాస్కులు ఇవ్వండి,